హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో పాలకూర అలాగే పెసరపప్పుతోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ వచ్చేసి చిన్నపిల్లలకి అలాగే ఫీడింగ్ ఇచ్చేటువంటి తల్లులకు కూడా చాలా హెల్దీ అనమాట. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేసేయండి. సో నేను కొద్దిగా పెసరపప్పుని ఇలాగా వాటర్లో కడుక్కొనేసి స్టవ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు నేను ఇలాగ స్టవ్ మీద కుక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ ఒక 5 minutes కుక్ చేసుకుంటే ఇది ఒక పొంగు వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఒక 5 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి ఒక 5 tablespoons చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ వేసేసుకోవాలి. ఇవి కూడా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న ఎండుమిరపకాయని కట్ చేసుకుని వేసేసుకోవాలి. చూడండి, ఇవి కూడా చిటిపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు ఇష్టపడే వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. సో ఇందులోకి రుచికి సరిపడా పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ వచ్చేసి మనకి చపాతీలోకి, రైస్లోకి మంచి కాంబినేషన్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా వేసేసుకోవాలి. సో నేను ఇందులోకి ఒక 3 కట్టల పాలకూరను వేసేసుకుంటున్నాను. సో ఎక్కువ ఉంటే కూడా ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు. ఇది మగ్గిపోతే మనకి కొంచెం అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పాలకూరను కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ పోపు అంతా కూడా ఈ పాలకూరకి పట్టేలాగా ఇలాగా గరిటెతోటి బాగా కలిపేసుకొని ఇలాగ మూత పెట్టేసి ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కలిపేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నేను కుక్ చేసేసుకుంటున్నాను. సో మనం 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవడం వల్ల ఇది మగ్గిపోయి కొద్దిగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇది మెత్తబడిపోయి కొంచెం అయిపోయింది. సో దీంట్లో ఉన్నటువంటి వాటర్ కూడా ఇలాగా మెత్తబడేందుకు మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాగా దీన్ని మధ్య మధ్యలో కొద్దిగా మెత్తబడేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ పెసరపప్పుని కూడా నేను వాటర్తో పాటు అలాగే వేసేస్తున్నాను. సో మనం వాటర్ని పక్కనకి వంపేయకూడదు. ఈ పెసరపప్పుతో పాటు మనం వాటర్ కూడా వేస్తాం కాబట్టి మనకి గ్రేవీ లాగా వచ్చేస్తుంది. చూడండి, ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేసుకొని సిమ్లో పెట్టేసుకుని ఇదంతా కూడా మెత్తగా ఉడికేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసేసి గరిటెతోటి కలుపుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం ఇలాగా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా మధ్య మధ్యలో మనం గరిటెతోటి అటు ఇటు కదుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు కొద్దిగా గ్రేవీ కావాలంటే మరికొన్ని వాటర్ని మధ్యలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇది కొద్దిగా చిక్కబడుతుంది అనమాట. సో దీనికి వాటర్ అయితే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ పాలకూర పెసరపప్పు కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్కి, చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.